హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు ఎగ్జామ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ మీ క్లాస్మేట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. టుడే మన వీడియో వచ్చేసి యాక్సెంచర్ నుంచి 2 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. ఓకే, ఇది వచ్చేసి ఈ జాబ్ గురించి చూద్దాము. ఇప్పుడైతే జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, స్కిల్స్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్. ఓకే, ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అండ్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ బీఎస్సీ అంటే డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 1 to 3 years అని ఇచ్చాడు. మీరు ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత అబౌట్ యాక్సెంచర్ అంటే ఏంటి, వాళ్ళ పాలసీస్, ఇక్కడ వాళ్ళ ఏంటిది అనేది. ఓకే, వాట్ వుడ్ యూ డూ, ఈ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఉంది. తర్వాత వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్, కంపెనీ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఇక్కడ ఇచ్చాడు. 0 to 1.5 అని అన్నాడు, కానీ 1 to 2.5 అన్నాడు, కానీ మీరు 0 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే, వీళ్ళు చూపించినవి. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్టేట్మెంట్, ఇది కూడా చూసుకొని తర్వాత అయితే అప్లై చేసేయండి. ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్ఫామ్గా అప్లై అయితే చేయండి మీరు ఎలిజిబుల్ అయితే. ఓకే, నెక్స్ట్ జాబ్ వచ్చేసి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్, సేమ్ రోల్ అండ్ ఇది వచ్చేసి 0 to 1 year ఎక్స్పీరియన్స్. అక్కడ ఏముంది వీడియోలో, ఆ జాబ్ నోటిఫికేషన్లో ఏముంది, ఆ జాబ్ నోటిఫికేషన్లో 1 to 3 అని ఉంది, కానీ మీరు 0 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సేమ్ రోల్ ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్, ఇది కూడా అదే. ఓకే, తర్వాత శాలరీ వచ్చేది ఇక్కడ మెన్షన్ చేశాడు, అక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ 4.6 LPA మీ శాలరీ వచ్చేసి 4,60,700. లొకేషన్స్ బెంగళూరు, హైదరాబాద్, పూణే, పాన్ ఇండియా, ఇది అన్ని లొకేషన్స్ ఇచ్చాడు. ఫుల్ టైము. తర్వాత తర్వాత లాస్ట్ డేట్ టు అప్లై నాట్ మెన్షనింగ్, అప్లై అయితే లాస్ట్ డేట్ అయితే ఎప్పుడైతే చెప్పలేదు. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఏఎస్సీ అంటారు మిమ్మల్ని, అసోసియేట్ని. ఓకే, తర్వాత వచ్చేసి ఓవర్వ్యూ ఇదంతా ఇస్తాను, మీరైతే చదువుకోండి. వాట్ వుడ్ యూ డూ, వాట్ వీ నీడ్, కంపెనీ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ టెస్టింగ్ సైడ్ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఉంది, బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి. ఓకే, పాస్డ్ అవుట్ వచ్చేసి ఎనీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ టిల్ 2024 అని ఇచ్చాడు. సో మీరైతే ఇది చూసుకొని అప్లై చేసుకోండి. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ ఆర్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్. ఓకే, ఎనీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ టిల్ 2024 అంటే ఏ ఇయర్ అని వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ స్టేట్ చేశాడు. మనం ఒకసారి అప్లై కింద కొట్టి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఇలా క్రైటీరియాస్ ఇచ్చాడు, ఇదైతే మీరు చెక్ చేసుకోండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ ఇన్ ద స్టైఫండ్ డ్యూరేషన్ ఆఫ్ ద డిగ్రీ, హెన్స్ దేర్ విల్ బి నో గ్యాప్స్. ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉండకూడదు. 4 year బీటెక్ అయితే 4 yearలో అయిపోవాలి అని ఇక్కడ వీడు క్లియర్గా మెన్షన్ చేశాడు. స్టూడెంట్స్ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్షిప్, ఇండియా వాళ్ళకి మాత్రమే. భూటాన్, నేపాల్ ఇవి వేరే నేషన్స్ కిందకి వస్తాయి, వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని ఇచ్చాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్సో బిలో మెన్షన్డ్ విల్ బీ ప్రిఫర్డ్, ఈ స్కిల్స్ ఉంటే ఇక్కడ ఇంకా మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారంట. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అబాప్ డెవలప్మెంట్, హనా, సిడిఎస్, ఏఎండిపి, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఇలాంటివి. ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇన్ కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ ఆఫ్ salesforce.com అప్లికేషన్స్ అంటే సేల్స్ఫోర్స్ అడ్మిన్ డెవలప్మెంట్, ఈ మళ్ళీ టెస్టింగ్ ఇలాంటివి మీద మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ అంటే మీకేమన్నా వస్తే బీటెక్ లెవెల్లో ఉండి మీకు ఇవి వస్తే మీరు మీ రెజ్యూమ్లో పెట్టి యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ J2 డబ్ల్యూ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాట్ నెట్ ఏమైనా వస్తే మీకు ఎంవిసి ఇలాంటి టూల్స్ కూడా, ఇవన్నీ మీరైతే చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసేసుకోండి. మీరైతే ఆ కింద ఉన్న దానికి ఎలిజిబుల్ అయితే, ఎలిజిబిలిటీ ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్, మీరు మీ రెజ్యూమ్ కానీ షార్ట్ లిస్ట్ అయితే యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ ఎగ్జామ్ వస్తుంది. ద అసెస్మెంట్ ఈజ్ షెడ్యూల్ ఇన్ 2 stages. 2 stages కింద వస్తుంది. మాక్ టెస్ట్ ఇక్కడ 20 minutes, యూ విల్ గెట్ 20 minutes మాక్ ప్రాక్టీస్ అసెస్మెంట్. ఫస్ట్ వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ పెడతారు,
తర్వాత ఈ ప్రాక్టీస్ టెస్ట్లోనే వీళ్ళు ఇంటర్నెట్ మీ హార్డ్వేర్ అన్నీ చెక్ చేస్తారు. ద అసైన్మెంట్ విల్ హెల్ప్ టు గెట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అసైన్మెంట్స్. ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు ఇది ఒక 20 మినిట్స్ జరిగే ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు మెయిన్ ఎగ్జామ్కి కొంచెం హ్యాండీగా ఉంటుంది. అంటే మీకు కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుంది. మీ ఆ ప్రాక్టీస్లోనే మీ కంప్యూటర్ కాన్ఫిగరేషన్, ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం అది చెక్ చేసుకుంటుంది. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ అసెస్మెంట్ 1 వచ్చేసి కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. 90 మినిట్స్ ఎగ్జామ్ ఇది. ఓకే, కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ 50 క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్, క్రిటికల్ థింకింగ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇదంతా రీజనింగ్ కిందకి వస్తుంది. ఇది వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకే, తర్వాత టెక్నికల్ అసెస్మెంట్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు. కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ అండ్ కంప్యూటర్ సంబంధించినవి. తర్వాత సూడో కోడ్స్, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్, వీటి మీద అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ రిజల్ట్ విల్ బీ నోటిఫైడ్ వితిన్, మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే 5 to 10 మినిట్స్లో మీకు ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. యు ఆర్ అడ్వైజ్డ్ టు రిమైన్ సీటెడ్ అండ్ వెయిట్ రిజల్ట్. మీ ఎగ్జామ్ అయిపోయినామంటే మీరు క్లోజ్ చేయకుండా మీరైతే ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. కోడింగ్ అసెస్మెంట్ విల్ కమ్ ఇమీడియట్లీ పోస్ట్ రిజల్ట్ నోటిఫికేషన్. మీరు ఎప్పుడైతే మీరు అసెస్మెంట్ 1లో ఎప్పుడైతే మీరు క్వాలిఫై అవుతారో అప్పుడే మీకు కోడింగ్ రౌండ్ వస్తుంది. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు మీట్ ద సెక్షన్ అండ్ సబ్ సెక్షన్ కట్ ఆఫ్ ఇన్ అవర్ అసెస్మెంట్. వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో కట్ ఆఫ్ కూడా ఉంది, అది టాప్ నుంచి తీస్తారు అది. ఓకే, తర్వాత కోడింగ్ అసెస్మెంట్ సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. నేను నాకు చెప్పినట్టు కోడింగ్ అసెస్మెంట్ ఇవైతే కాదు, ఇది మీకు ఆ క్వశ్చన్స్లోనే వచ్చేస్తుంది. మీకు సెకండ్ అసెస్మెంట్లోనే ఇవి వస్తాయి. ఇక్కడ ఏంటంటే యూ విల్ గెట్ 2 questions దట్ మస్ట్ బి సాల్వ్డ్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ మీరు ఇక్కడ ఇచ్చిన ఏ లాంగ్వేజ్తోనైనా తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి C++, .NET, జావా, పైథాన్. ఈ 2 ఎగ్జామ్స్ అంటే అసైన్మెంట్ 1, అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2 అయిపోయి మీరు క్వాలిఫై అవుతే మీకు కమ్యూనికేషన్ రౌండ్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్ రౌండ్ నేను ఆల్రెడీ వీడియో చేసాను మన ఛానల్లో, చూడండి. అలానే కమ్యూనికేషన్ రౌండ్లో ఏముంటుంది ఇక్కడ మళ్ళీ చెప్తాను మీకు. ఇది వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. యూ విల్ గెట్ సపరేట్ మెయిల్ వెన్ యూ క్వాలిఫై ద ఫస్ట్ అసెస్మెంట్. ఫస్ట్ అసెస్మెంట్, సెకండ్ అసెస్మెంట్ 2 కలిపి పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి దీంట్లో సెంటెన్స్ మాస్టరీ అండ్ వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఈ లెవెల్ 1 to 3 అసెస్మెంట్స్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని కన్సిడర్ చేసి ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలుస్తారు. అది ఎయిదర్ బి ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. ఓకే, అప్లై నో నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్. ఓకే, మీకు ఇది ఆల్రెడీ తెలిసిందే, ఇది మీరు చేసేసుకుంటారు అనుకుంటున్నాను. అయినా నేను ఒకసారి ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో క్లియర్గా మీరు చూసుకోండి. మీకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఓకే, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పీజీ, ఇక్కడ డ్యూయల్ డిగ్రీ ఇలాంటివి ఉంటాయి. ఓకే, ఇలా ఉంటుంది మీకు అప్లికేషన్ అయితే. సో ఈ అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మేము చేసే ఇంత ప్రయత్నానికి జస్ట్ లైక్ చేసి మా వీడియోస్ని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.